మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః. కాశీ క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినాల్లో మహారుద్రయాగాన్ని శృంగేరి ఉభయ జగద్గురుల పరిపూర్ణమైన ఆశీర్వాదంతో సంకల్పం చేయడం జరిగింది. గత 6 సంవత్సరాలుగా కాశీ క్షేత్రంలో ప్రతి సంవత్సరం కూడా శివరాత్రి పర్వదినాల్లో మహారుద్రయాగం చేస్తూ వస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం ఇంకా చాలా విశేషం ఏంటి అంటే మహాకుంభమేళ జరిగిన సంవత్సరం. కుంభమేళ అంతా కూడా శివరాత్రి వరకు కొనసాగుతూ ఉంటుంది. ఈ కుంభమేళ సందర్భంగా కూడా ఈ మహారుద్రయాగాన్ని ఇంకా వైశిష్ట్యంగా మనం చూడవచ్చు. రుద్ర పారాయణం చేస్తేనే చాలు జీవితంలో కావలసినవన్నీ కూడా సమకూరుతాయి అని అంటారు. ఎందుకు అనంటే పంచాక్షరి మహామంత్రం ఉంది ఈ రుద్రంలోనే. ఆ రుద్రాధ్యాయంలోనే పంచాక్షరి మహామంత్రం ఉంది. అలాంటి మహామంత్రంతో కూడిన ఈ రుద్రాధ్యాయాన్ని పారాయణం చేస్తే సకల శుభాలు కలుగుతాయి అని మన శాస్త్రం చెప్తోంది. విశేషంగా సర్వ ప్రాయశ్చిత్తార్థమైన అంటే అన్ని రకాలుగా ప్రాయశ్చిత్తానికి పరిహారం ఏదైనా ఉంది అంటే అది రుద్ర పారాయణం. దాంట్లో కాశీ అనే శబ్దాన్ని ఉచ్చరిస్తేనే చాలు జన్మ జన్మాంతరాల పాపమంతా కూడా పటాపంచలవుతుంది. అలాంటిది మహాశివరాత్రి పర్వదినాల్లో శివుడు స్వయంగా ఎక్కడ ఉన్నాడు అంటే మన కాశీ క్షేత్రంలో ఉంటాడు. అలాంటిది శివరాత్రి సందర్భంలో ఆ శివుడు ఎంతో ఎంతో అనుగ్రహాన్ని ఇవ్వడానికి సన్నద్ధంగా ఉంటాడు ఆ పరమశివుడు. ఎందుకనగా ఆయన ఆశుతోషుడు అని అంటారు. తొందరగా సంతృప్తి పడే దేవతలు ఎవరైనా ఉన్నారు అంటే దాంట్లో మొదటి పేరు ఈశ్వరుణ్ణి వస్తుంది. శివుడు తొందరగా సంతోషపడతాడు. ఆశుతోషుడు అంటారు. అంటే వీడికి వరం ఇవ్వాలా, వీడికి వరం ఇవ్వకూడదా, అవన్నీ ఏమీ ఉండవు ఆయన దగ్గర. ఆయనను గూర్చి తపస్సు చేస్తేనే చాలు తొందరగా సంతృప్తి చెందుతాడు పరమశివుడు. అలాంటి పరమశివుడి సాన్నిధ్యం ఉన్న కాశీ క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినంలో ఈ మహారుద్రయాగం చేయడం జన్మ జన్మాంతరాల సుకృతంగా భావిస్తున్నాం. కాశీ క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినాల్లో వాసం ఉంటేనే చాలు అంటారు. అంటే కాశీ క్షేత్రంలోనే ఉంటేనే చాలు, అక్కడ ఇంకా విశేషమైన పనులు చేస్తే ఇంకా ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి. అలాంటిది ఈ మహారుద్ర యాగం చేయడం అనేది చాలా విశేషమైనది. ఈ మహారుద్ర యాగం అంతా కూడా శృంగేరి జగద్గురుల ఆశీర్వాదంతో మన కాశీ పట్టణంలో మహమూర్ గంజ్ ప్రాంతంలో ఉన్న శృంగేరి పీఠం బ్రాంచ్లో ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి మీరందరూ విచ్చేసి స్వామి కృపకు పాత్రులయ్యి జీవితాన్ని ధన్యం చేసుకోగలరు. ఎందుకంటే మహాకుంభమేళ సందర్భంగా ఈ కార్యక్రమం ఇంకా ఇంకా వైశిష్ట్యంగా చెప్పచ్చు. ఈ కుంభమేళలో త్రివేణి సంగమంలో స్నానం ఆచరిస్తే చాలు అని ఎన్నో కోట్ల మంది స్నానాన్ని ఆచరించారు. అలాంటిది ఆ త్రివేణి సంగమంలో ఉన్నటువంటి పవిత్ర జలాలతో మహాశివరాత్రి పర్వదినాన ఆ స్వామికి అభిషేకం చేయబోతున్నాం. ఇదంతా కూడా గురువుల కృప, ఆ ఈశ్వరుడి అనుగ్రహం మాత్రమే. ఈ కార్యక్రమం ద్వారా లోక కళ్యాణమై లోకమంతా కూడా సుభిక్షంగా ఉండి ఈ కార్యక్రమంలో భాగం వహించిన ప్రతి ఒక్కరికి కూడా ఆ భగవత్ కృప పరిపూర్ణంగా ఉండాలని ప్రార్థిస్తున్నా.